సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే, సమయమిదే పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే, సమయమిదే పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించి పూజలు చేయగ గురువే తించగా, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించే పూజలు చేయగ గురువే తించగా, పూజా సమయమిదే, సమయమిదే పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే, సమయమిదే పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రెడ్డి వెళాంగినిరావు మరియు మేరీ సుశీల పుట్టినరోజు సందర్భంగా సబ్బవరపు శిరీషకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను రెడ్డి వెళంగనరావు మరియు మేరీ సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. కీర్తిశేషులు పైరెడ్డి బాలిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని, పైరెడ్డి సుధారాణి కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానము వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను పైరెడ్డి జత్రు తమ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఎం సుజాత, సురేష్ బాబు, కీర్తి ఐశ్వర్య, హర్షిత ప్రియదర్శిని కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం గురుజాల విచారణ చవ్వ రాయపరెడ్డి, మేరీ సునీంద్ర కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియా రాజీవ్ రెడ్డి, మరియా అమృతరెడ్డిలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న మోపర్తి మౌన్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తును దయచేయమని విజయకుమార్, జ్యోతి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కాల్వ లూర్ద్ సాగర్ కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడ్చల్ విచారణ గంగారపు చిన్నప్ప, రోజమ్మ కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తెరేసా పుట్టినరోజు సందర్భముగా గత కాలమంతయు కాచి కాపాడనందుకు కృతజ్ఞతగాను రాబోయే రోజులలో కూడా కాచి కాపాడమని తల్లిదండ్రులకు ఆయురారోగ్యములు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు.
విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ రాధాదేవి విజయకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుమారి త్రీనాథ్ సురేష్లకు గర్భఫలం దయచేయమని, జ్యోతికి మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు కాకుమాను చిన్నయ్య బాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను భక్తి ప్రపత్తులతో కొనియాడుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కొరియా దేశానికి చెందినటువంటి వేద సాక్షులు ఆండ్రూ మరియు పౌలు అనునటువంటి పునీతుల యొక్క స్మరణ చేస్తూ ఉన్నాం. 19వ శతాబ్దంకు చెందినటువంటి ఈ పునీతులు ఒకరు గురువు, ఒకరు సాధారణ క్రైస్తవులు, ఇంకా అనేక మంది వీరితో పాటు క్రీస్తునందు విశ్వాసమునకు తమ యొక్క సాక్ష్యమును తమ రక్తము ద్వారా వారు ఈ లోకానికి చాటి చెప్పి ఉన్నారు. ఆనాటి కొరియా దేశములో క్రైస్తవ మతము నిషేధింపబడినది. క్రైస్తవ విశ్వాసమును ఎవరైతే కలిగి ఉంటూ ఉన్నారో, బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారో, దానిని తమ యొక్క జీవితంలో జీవిస్తూ ఉన్నారో, వారిని నిర్దాక్షిణ్యముగా, క్రూరాతి క్రూరముగా వారిని మరణమునకు గురి చేసినటువంటి, ముందుగా చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆ యొక్క విధానములను తల్లి శ్రీసభ చరిత్రలో చదువుతూ ఉన్నాం. ఈనాడు మనందరము కూడా ఈ యొక్క పునీతుల స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో వారి వలి మన యొక్క విశ్వాసము పటిష్టముగా ఏర్పాటు చేయబడటానికి ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ఈనాటి మొదటి పట్టణంలో క్రీస్తునందు మనము ఏ విధంగా పునరుత్థానము చెందగలమో, ఈ పునరుత్థాన జీవితము ద్వారా మన క్రైస్తవత్వము, మన యొక్క జీవిత స్వభావము ఏ విధంగా పూర్తిగా మారుతూ క్రీస్తు యొక్క విశ్వాసములో నూతన జీవితముగా ఏర్పాటు చేయబడుతూ ఉన్నదో పునీత పౌలు గారు మనకు వివరిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి క్రీస్తు అనుసరణలో పాపులని, పుణ్యాత్ములని, స్త్రీలని, పురుషులని ఏమాత్రము భేదము లేకుండా ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు విశ్వాసములో తమ యొక్క జీవితాన్ని పునరుద్ధరించుకొని దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క సత్యములో జీవించడము మనందరము కూడా కనులారా గాంచుతూ ఉన్నాం. అటువంటి పటిష్టమైన విశ్వాస జీవితము మనము కలిగి ఉండుటకు, ఈ లోకములో మనకు కలుగుతూ ఉన్నటువంటి బాధలకు మనము భయపడక, దేవుని యొక్క ప్రేరణలో, దేవుని యొక్క అనుగ్రహములో మన యొక్క సాక్ష్యమును ఈ లోకములందరికీ కూడా వెదచల్లుటకు ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసినటువంటి తప్పులన్నిటిని కూడా క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ప్రపంచమందంతటా
నీ దత్తపుత్రుల సంఖ్యను అధికము చేయుటలో ప్రమోదము చెందితివి. పునీత ఆంద్రేయ తయోగోను ఆయన అనుచరుల రక్తమును క్రైస్తవులు అను పంటను సమృద్ధిగా ఫలింపగల విత్తనముగా రూపొందించితివి. కావున మేము వారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా క్రైస్తవ విశ్వాసములో బలపడునట్లును, వారి ఆదర్శవంతమైన జీవితము ద్వారా మేము దైవానుగ్రహములను పొందగలుగునట్లును కృపచూపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. మొదటి పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనముల వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడనేని గదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? అది నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదనియే కదా దాని అర్థము. మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తిననుటచే దేవుని విషయములో మేము అసత్యమాడినట్లే. ఏలైనా మరణించిన వారు జీవముతో లేవనెత్తబడరు అనునదియే నిజమైనచో దేవుడు ఆయనను లేవనెత్తనట్లే గదా. మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు. క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తు నందలి మన నిరీక్షణ మీ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటెను మనము అత్యంత దయనీయులము. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముననుట సత్యము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. ప్రభు, నీ నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము. నీ సహాయము అర్థించుచు నేను చేయి వేడుకలను వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపుము. అందరూ. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులాలింపుము. నీ శరణుజొచ్చిన వారిని నీవు రక్షింతువు. నీ అద్భుతమైన కరుణను నాకు చూపింపుము. నీ రక్షణమును బడసి మేము శత్రువుల నుండి తప్పించుకొందుము. అందరూ. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. నన్ను నీ కంటి పాప వలె కాపాడుము. నన్ను మోసము చేయు నా విరోధులు పట్టరాని ద్వేషముతో నన్ను చుట్టుముట్టుచున్నారు. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. అందరూ. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును.
కన్నా అమృత పాట దొరుకునా అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా హల్లెలూయ మాట కన్నా అమృత మాట దొరుకునా అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా పాడేదం హల్లెలూయ 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 ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయ పాడేదం హల్లెలూయ హల్లెలూయ పాడేదం హల్లెలూయ హల్లెలూయ ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయ దివ్య గ్రంథమీ వాక్య ప్రేరిత అమరమైన వాకు పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు దివ్య గ్రంథమీ ఆత్మ ప్రేరిత అమరమైన వాకు పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది పాడేదం హల్లెలూయా పాడేదం హల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడేదం హల్లెలూయా పాడేదం హల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. యేసు పట్టణములందును గ్రామములందును పర్యటించుచు దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులను అపవిత్రాత్మల నుండి రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలేన అనబడు మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహానమ్మ, సుజానమ్మ మరియు వారి స్వంత వనరుల నుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది ఇతర స్త్రీలను వారి వెంట ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు సువార్త పరిచర్య. ఈ పరిచర్యలో భాగస్థులైనటువంటి 12 మంది అపోస్తలులు మరియు పెక్కుమంది స్త్రీలు.
2000 సంవత్సరాల క్రితము క్రీస్తు చేసినటువంటి ఈ సువార్త పరిచర్య, దేవుని యొక్క అనుగ్రహ సంవత్సరాన్ని, కాలమును ఈ లోకములో ప్రకటించినటువంటి ఆ యొక్క పరిచర్యలో పురుషులు స్త్రీలు భాగము పొందడము అనేటటువంటిది మనందరికీ కూడా ఎంతో ఆశ్చర్యము కలిగించినటువంటి విషయము. ఆనాటి మధ్య ఆసియా ప్రాంతములలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనము గమనించినట్లయితే, ఏ బోధకుడు, పరిసయ్యులు కానీ ఇంకా యూదా మతమునకు చెందినటువంటి ఏ ప్రముఖమైనటువంటి బోధకుడైనా ఈ విధంగా స్త్రీలను శిష్యులుగా ఏర్పాటు చేసుకొని తనతో పాటు గ్రామ గ్రామమున, పట్టణ పట్టణమునకు వెళ్ళి వారితో కలిసి సువార్తను బోధించడం, దేవుని యొక్క అనుగ్రహ సమయమును ఈ లోకములో ఏర్పాటు చేయడం అనేటటువంటిది మనము ఎక్కడ కూడా విననటువంటిది. ఎందుకంటే ఇది ఒకవైపు నిషేధింపబడినటువంటిదిగా మనము యూదా మత సంప్రదాయములో చూస్తూ ఉన్నాం. అనగా ఏ బోధకుడైనా, ఏ పరిసయ్యుడైనా, యూద మతమునకు చెందినటువంటి ఎవరైనా సరే స్త్రీలను శిష్యులుగా చేసుకొని వారిని తమ యొక్క పరిచర్యలో భాగము ఇవ్వడం అనేటటువంటిది అది నిషేధింపబడినటువంటి విషయము. అయితే క్రీస్తు మాత్రము 12 మంది అపోస్తులు మరియు స్త్రీలు తన యొక్క సువార్త పరిచర్యలో సమాన భాగమును ఆయన ఇచ్చుటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కథోలిక క్రైస్తవ మతమును చాలామంది గమనించినప్పుడు, ముఖ్యముగా ఈ మత సంప్రదాయంలో ఉన్నటువంటి విధానములను గుర్తించినప్పుడు స్త్రీల పట్ల ఒకలాంటి వివక్ష ఉంటూ ఉన్నది. స్త్రీలకు అధికారమునిచ్చుటలో, దైవార్చన కార్యక్రమాలు నిర్వహించటములో ఒక విధమైనటువంటి వివక్ష వారి వైపు కలిగి ఉంటూ ఉన్నది అనున్నటువంటి విషయాన్ని చాలాసార్లు మనము వింటుంటాము. అయితే ఇది ఒక అసత్య ప్రచారము మాత్రమే. ఎందుకంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఈ వివక్షను ఆయన ఏమాత్రము తన యొక్క జీవితములో వెల్లడి చేయలేదు. దానికి చక్కటి ఉదాహరణ మరియు సాక్ష్యము ఈనాడు సువిశేషం. కేవలము స్త్రీలు పురుషులు అనున్నటువంటి భేదము మాత్రమే కాదు, క్రీస్తు అన్ని భేదములను, మానవులు ఏర్పాటు చేసినటువంటి అన్ని భేదములను ఆయన నిర్మూలించి నాశనము చేసి తన యొక్క పరిచర్య ద్వారా కేవలము దేవుని యొక్క రక్షణను, అనుగ్రహమును మాత్రమే ఏర్పాటు చేసి ఉన్నాడు అనున్నటువంటిది ఒక సత్యము. కాబట్టి స్త్రీలలో మనము చూస్తూ ఉన్నాం, పాపులుగా పరిగణించబడినటువంటి వారు, ఉన్నత వంశమునకు చెందినటువంటి వారు, దయ్యములు పట్టి బాధపడి సమాజము దృష్టిలో ఒక దుష్టులుగా ముద్ర వేయబడినటువంటి వారు అందరూ కూడా క్రీస్తు శిష్యరికములో తమ యొక్క జీవితాన్ని జీవించి ఉన్నారు. ఈ విధమైనటువంటి సమాజము, ఎటువంటి భేదములు లేనటువంటి ఒక దేవుని యొక్క సంఘము, ప్రజలను క్రీస్తు ఏర్పరిచి ఉన్నాడు. అందుకే పునీత పౌలు గారు గలతీలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయములో 26వ వచనం నుండి మనకు తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసము వలన మీరందరూ దేవుని బిడ్డలు. ఇక స్త్రీ అని, పురుషుడని, బానిస అని, లేక యజమానుడని, ఈ విధమైనటువంటి భేదములు, ఈ విధమైనటువంటి దృష్టి మనం నుండి తీసివేసి క్రీస్తు మనకు ఒకే ఒక దృష్టిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే దేవుని యొక్క దృష్టి, అనగా
దేవుని బిడ్డలుగా ఉండినటువంటి విధానం. ఎలైనా క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. కాబట్టి మనలో ఉన్నటువంటి అసమానతలు, మనము ఏర్పాటు చేసుకున్నటువంటి మానవ సహజముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క వర్గములు, ప్రాంతము లేక భాష లేక రకరకాలైనటువంటి విధానములలో మనము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నటువంటి ఈ గ్రూపులన్నీ కూడా, వీటన్నిటిని కూడా ప్రభు నిర్మూలన చేసి ఉన్నాడు. అనగా ఇవన్నీ కూడా క్రైస్తవ బిడ్డలముగా, కథోలిక బిడ్డలముగా వీటన్నిటినీ మనము ప్రత్యేకమైన విధానములో దృష్టితో చూచి, ఇదిగో నీకంటే నేను గొప్ప, నాకంటే తక్కువ వాడవు నీవు అనున్నటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా క్రీస్తు దృష్టికి దేవుని విధానమునకు సంపూర్ణముగా వ్యతిరేకము. కావున యూదుడని అన్యుడని లేదు, బానిస అని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, ఏలైన క్రీస్తునందు మీరందరూ ఒక్కటే. ఈ విధమైనటువంటి నూతనమైన జీవితాన్ని మనము క్రీస్తునందు పొందుతూ ఉన్నాం. కాబట్టి మనం ఈనాడు సువిశేషములో చదువుకున్నటువంటి విషయము, 12 శిష్యులు, అపవిత్రాత్మల నుండి రోగము నుండి స్వస్థులైన కొందరు స్త్రీలు, 7 దయ్యముల నుండి విముక్తి చెందిన మగ్దలేన మరియమ్మ, ఇంకా హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహాన్న, వీరందరూ కూడా ప్రభుని వెంబడించడంలో ప్రభు ఏమాత్రము అడ్డు చెప్పడం లేదు. అందుకే ప్రభువే స్పష్టం చేస్తూ ఉన్నారు. మత్తయి శుభవార్తలో 12వ అధ్యాయంలో 46వ వచనము నుండి, యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సహోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషించగోరినప్పుడు వెలుపల నిలిచి ఉండినప్పుడు ఒకడు, మీ తల్లియు సహోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పినప్పుడు యేసు అంటూ ఉన్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఈ విధమైనటువంటి సంబంధము, ఈ విధమైనటువంటి తరతమ భేదములు, ఈ విధమైనటువంటి వర్గములు, ఈ విధమైనటువంటి విధానము నా దృష్టిలో, దేవుని దృష్టిలో లేదు. ఈ సత్యాన్ని ప్రభు తెలియచేస్తూ, ఇదిగో వీరే నా తల్లి, నా సహోదరులు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేవుని వాక్యమును ఆలకించి పాటించినటువంటి ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు సహోదరుడిగా, క్రీస్తు తల్లిగా, క్రీస్తు సోదరిగా, క్రీస్తు తండ్రిగా, ఏ భేదము లేనటువంటి విధానములో, ఒక నూతన జన్మములో, నూతన విధానములో నిర్మించబడుతూ ఉన్నారు, ఏర్పాటు చేయబడుతూ ఉన్నారు. ఈ విధానమే పునరుత్థాన జీవిత విధానం. అందుకే పునీత పౌలు గారు ఈనాటి మొదటి పట్టణములో మనం వినినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 15వ అధ్యాయములో ఎంతో శ్రమ కోర్చి పునరుత్థాన జీవితమును గూర్చినటువంటి సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు అనేక మంది ప్రజలు క్రీస్తును గూర్చినటువంటి విశ్వాసములో జీవిస్తూ ఉంటూ ఇంకను పునరుత్థానం అనేటటువంటిది ఉన్నదో లేదో అనున్నటువంటి సందిగ్ధములో, ఆలోచనతో వారు ఉంటూ ఉన్నప్పుడు పునీత పౌలు గారు చెప్పినటువంటి మాటలు, మృత్యువు నుండి క్రీస్తు లేవనెత్తబడనని కదా మా సందేశము, మరి మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? క్రైస్తవ బిడ్డలు, క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ విధమైనటువంటి అసత్యపు దబ్బర సిద్ధాంతములతో కూడినటువంటి అజ్ఞానపు విధానములు, ఆలోచనలు మనము కూడా కలిగి ఉండటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అయితే మనము వాటిని క్రీస్తు దగ్గరకు వచ్చుట ద్వారా, క్రీస్తు యొక్క ప్రకటనలో, ఆయన యొక్క బోధనలో వాటిని సరిచేసుకుంటూ, వాటిని సరిదిద్దుకుంటూ క్రీస్తు యొక్క మార్గపు వెలుగులో జీవించడమే మనందరికీ కూడా అవసరమైనటువంటి విధానం. కాబట్టి ఈ విధమైనటువంటి విధానమును మనకు ఒక సాక్ష్యముగా ఏర్పాటు చేయడానికి ఈనాడు మనము కొనియాడుతూ ఉన్నటువంటి కొరియా దేశానికి చెందినటువంటి వేద సాక్షులు మనకు కనబడుతూ ఉన్నారు.
ఆంద్రేయ మికి అనేటటువంటి వీరు 19వ శతాబ్దములో తమ రక్తమును ధారపోసి ఉన్నారు. ఈయన ఒక గురువుగా అభిషేకించబడి కేవలము 13 నెలలే అవుతూ ఉన్నది. తన 26వ ఏటనే క్రీస్తునందు విశ్వాసము కొరకు ఆయన తన రక్తమును ధారపోయవలసి వచ్చినది. ఈ విధమైనటువంటి సాక్ష్యములో, ధైర్యముతో ఈ లోకములో అసత్యములో, అబద్ధములో, అంధకారములో, ఈ లోక సంబంధమైనటువంటి జీవితములో జీవించుట కన్నా నా యొక్క జీవితాన్ని దేవుని యొక్క మార్గములు ఏర్పాటు చేయడము నాకు మేలైనటువంటిది, అదే సరి అయినటువంటిది అని ఈ ఆంద్రేయ గారు, పౌలు గారు వారు తమ యొక్క జీవితాలను సంపూర్ణముగా వేద సాక్షులుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ 19వ శతాబ్దములో జరిగినటువంటి ఆ క్రూరమైనటువంటి హింసలు, వాటిని గూర్చినటువంటి విషయాలను మనము చదువుతూ ఉన్నప్పుడు మన హృదయము ద్రవిస్తూ ఉన్నది. సుమారు 10,000 మంది క్రీస్తు యొక్క సాక్షులుగా హతము గావించబడ్డారు. వారిలో ముఖ్యముగా 103 మందిని ప్రత్యేకముగా ఈనాడు స్మరణ చేస్తూ ఉన్నాం. వీరి యొక్క విశ్వాసము బలపడటానికి, వీరి యొక్క సాక్ష్యము క్రీస్తునందు స్థిరపడటానికి కృషి చేసినటువంటి ఆ యొక్క సభ, ఆ వేద ప్రచార సభలో నాకు అనేక విధాలుగా పరిచయం ఉంటూ ఉన్నది. వారి యొక్క సభకు చెందినటువంటి ప్రాంగణములోనే నేను ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నాను. ప్యారిస్లో, ఫ్రాన్స్ దేశములో వారి యొక్క సభకు చెందినటువంటి ఆ ప్రాంగణములోనే ఈ పునీతులకు సంబంధించినటువంటి వివిధ వస్తువులు, దుస్తులు భద్రపరచబడి వారి యొక్క చరిత్ర అక్కడ సంక్షిప్తముగా వివరించబడుతూ ఉన్నప్పుడు మనకు నిజముగానే ఎంతో సంతోషము, ఎంతో ఆనందము కలుగుతూ ఉన్నది. ప్యారిస్కు చెందినటువంటి ఈ మిషనరీ సభ, MEP అనేటటువంటి ఈ సభ కృషి వలననే అనేక మంది క్రీస్తు సాక్ష్యములో తమ యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకొనగలిగి ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనము కలిగి ఉన్నటువంటి ఈ విభేదములతో కూడినటువంటి ఆలోచనలు, మనకు ఉన్నటువంటి స్త్రీ పురుషులు అనే వివక్షలు, ఉన్నత తక్కువ అనున్నటువంటి ఈ కులమునకు చెందినటువంటి వివక్షలు, జాతి మతమునకు చెందినటువంటి వివక్షలు, ఇవన్నీ కూడా మన నుండి తీసివేసి క్రీస్తు యొక్క బిడ్డలుగా, క్రీస్తు యొక్క సంఘముగా, దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకములో జీవించటే మనకు ప్రభు నేర్పిస్తూ ఉన్నటువంటి విధానం. ఆయన యొక్క ఈ వేద ప్రచారములో ఈ సంఘమును, ఈ యొక్క సమాజమును ఏర్పాటు చేయడంలోనే మనందరము కూడా కృషి చేయవలసినటువంటి వారు. ఈ విధము మనము పూర్వ నిబంధనలో కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుడు ఎట్టి వివక్ష లేకుండా, పక్షపాతము లేకుండా అందరినీ కూడా తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. మనము రూతు గ్రంథములో చదువుకుంటూ ఉన్నాం. అన్యురాలైనటువంటి ఈ రూతు ఏ విధంగా దేవుని యొక్క యూదయ సంఘములో చేరడానికి దేవుడు సంకల్పించి ఉన్నాడు. ఈమె తన యొక్క జీవితము ద్వారా దేవుని యొక్క కృప ప్రవాహము ఈ లోకములో వచ్చుటకు ఏ విధంగా ఏర్పాటు చేయబడుతూ ఉన్నదో రూతు గ్రంథములో 4వ అధ్యాయములో మనము చదువుతూ ఉన్నాం. 9వ వచనములో, బోవాసు అచ్చట సమావేశమైన పెద్దలతోనూ మరి ఇతరులతోనూ వినుడు, నేను నేడు ఎలీమెలెకు కిల్యోను మహలోనుకు చెందిన ఆస్తినంతటిని నవోమి నుండి కొంటిననుటకు మీరే సాక్షులు. మహలోను భార్యయు మోవాబురాలైన రూతును నేను పెండ్లియాడుదును. ఆమెకు కలిగిన సంతానము ఎలిమెలెకు పొలమునకు వారసులగుదురు. ఈ విధంగా గతించిన ఎలిమెలెకు కుటుంబము మన జనమందును మన నగరమందును వర్ధిల్లును. మీరందరి దీనికి మీరే సాక్షులు. వారందరూ కూడా తమ యొక్క సాక్ష్యమును
దేవుని యొక్క అనుగ్రహము ద్వారా గ్రహించగలుగుతూ ఉన్నారు. అంతటా బోవాసు రూతును పెండ్లి ఆడను, అతడు రూతును కూడగా ఆమె గర్భము దాల్చి బిడ్డను కనెను. ఈ యొక్క బిడ్డయే దేవుని యొక్క అనుగ్రహము ద్వారా దావీదు తండ్రి అయిన ఇషాకు జనకుడైనటువంటి వారి యొక్క వంశమునకు ఆధారముగా ఏర్పాటు చేయబడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును వెంబడించినటువంటి స్త్రీలు పురుషులు ఆయన పరిచర్యలో భాగస్థులైనట్లే దేవుని యొక్క పవిత్ర ప్రజలుగా ఈ లోకములో ఏర్పాటు చేయబడినట్లే మనము కూడా ఈ అనుగ్రహమునకు పాత్రులైనటువంటి సమయములో ఈ యొక్క పరిచర్య ఈ లోకములో కొనసాగించబడటానికి మనము పునీత ఆంద్రేయ వలె, పౌలు వలె, ఇంకా వారి యొక్క సహచరుల వలె ఈ లోకములో ఈ లోక సంబంధమైనటువంటి అంధకార శక్తులకు ఎదురొడ్డి పోరాడి మనకి విశ్వాస జీవితాన్ని సాక్ష్యమును నిలబెట్టుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సంగముగా ఆయన పవిత్ర ప్రజలుగా ఏర్పాటు చేయబడినటువంటి మనము మన యొక్క జీవితములో మనకున్నటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని ప్రభు ముందు ఉంచి ముఖ్యముగా మనకి విశ్వాసమును పటిష్టపరచమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, వేద సాక్ష్యములో తమ యొక్క జీవితాన్ని సువార్త ప్రచారములో జీవిస్తూ ఉన్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. వారు ధైర్యముతో అలుపెరగక తమ యొక్క విశ్వాస సాక్ష్యమును ప్రచారమును ఈ లోకములో కొనసాగించి క్రీస్తు సత్యవాక్కును ఈ లోకములో ప్రకటించి తద్వారా ప్రజలలో ఉన్నటువంటి అంధకారమును తొలగించి మీ సత్యవాక్కులో తమ యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకున్నట్లుగా వీరందరిని కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించండి. దయగల మా ప్రభువా, క్రీస్తునందు జ్ఞానస్నానము ద్వారా విశ్వాసము ద్వారా ఆయనకు సంఘములో సభ్యులమై నూతనమైన జీవితములో పునరుత్థాన జీవితములో ఏర్పాటు చేయబడిన మేము ఈ లోకములో అనేక విధాలుగా అసత్య ప్రచారములలో ఈ లోక సంబంధమైనటువంటి ఆశల పల్లకిలలో మేము మా యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకొని క్రీస్తు నూతన జీవితమును పోగొట్టుకుంటూ ఉన్నాము. మా యొక్క జీవితాన్ని ఈ లోకములో నాశనము వైపు మేము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మా యొక్క పాపములను క్షమించి క్రీస్తునందు మా యొక్క విశ్వాసమును పటిష్టపరిచి ఆయనకు వెలుగులో మా యొక్క జీవితములను నిరంతరము కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా ఆయన పరిచర్యలో మేము కూడా భాగస్థులమగునట్లుగా మా మందిని కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యులను, ధర్మదాతలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించండి. వారు తమ యొక్క జీవితంలో చేయునటువంటి ఈ కార్యము ద్వారా మీ యందు వారు వెలుగెత్తి చాటుతూ ఉన్నటువంటి విశ్వాస సాక్ష్యము ద్వారా ప్రపంచ నలుమూలల అనేక మంది మీ సత్యవాక్కును తెలుసుకొని మీరే నిజమైన దేవుడుగా అంగీకరించి మిమ్ము విశ్వసించి పూజించున్నట్లుగా ఇదిగో వీరికి కావలసిన అనుగ్రహములు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములన్నిటిని కూడా ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, కృపా సత్య సంపన్నుడా, మాలో ఉన్నటువంటి అంధకారమును, మాలో ఉన్నటువంటి అపవిత్రపు ఆలోచనలను, సాంప్రదాయములను తీసివేసి మమ్మందరినీ కూడా నిరంతరము మీ సత్య వాక్కులో వెలుగులో నడిపించుటకు పిలుచుతూ ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఈనాడు మీకు వేద ప్రచారములో అనేక విధాలుగా తోడుగా ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఏ విధంగానైతే తమ యొక్క జీవితములో వారు మీకు తోడుగా ఉండి సువార్త ప్రచారము కొనసాగించుటకు దోహదపడ్డారు, మేము కూడా మా యొక్క విశ్వాస జీవితము ద్వారా అదే విశ్వాస సాక్షులుగా ఈ లోకములో మేము జీవించినట్లుగా మా మందిని కూడా దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా కొరియా దేశమును దీవించమని,
ఇదిగో ఆంద్రేయ, పౌలు వారికి సహచరుల విశ్వాస సాక్ష్యము ద్వారా ఆ దేశములో ప్రజలందరూ కూడా ఇదిగో క్రీస్తును నమ్ముకొని విశ్వాసములో వారు రక్షణ పొందినట్లుగా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ ప్రజలు అర్పించే అర్పణలను దయతో స్వీకరింపుడు. పునీత వేద సాక్షుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా లోక రక్షణార్థము మా జీవితములు కూడా నీకు ఆమోదయోగ్యమైన బలులుగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షులైన పునీత ఆంద్రేయ, పౌలు వారికి సహచరులు క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తమ రక్తమును ధారపోసెను. ఈ విధముగా వారి మరణమందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వారు మీకు ఉత్తమమైన సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మిదివే ప్రకాశములనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, వేద సాక్షులైన పునీత ఆంద్రేయ, పౌలు వారి సహచరులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేష్ణు గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేష్ణు గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేష్ణు గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు, గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్య, ఓ దేవా నన్ను కడుగుమయ్య. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్య, ఓ దేవా నన్ను కడుగుమయ్య. మనసుల నింపే మహనీయుడాని మార్గం ఒసగుమయ్యా. మతను నింపే మహనీయుడాని మార్గం ఒసగుమయ్యా. ఓ దేవా, క్రీస్తుని రక్తం నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయ్యా. ఓ దేవా నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా. ఓ దేవా నన్ను కడుగుమయ్యా. ప్రార్థించుదాము. క్రీస్తునందు స్వచ్ఛమైన మనస్సును, వర్గ విభేదములకు తావులేనటువంటి, తరతమ భేదాలకు ఏమాత్రము వీలు లేనటువంటి స్వచ్ఛమైన మనస్సును మనకు దయచేయమని ప్రార్థించుదాము. ఓ ప్రభువా, వేద సాక్షులను సన్మానించి తరుణములో మేము మహాయోధులు భుజించు ఆహారముతో పోషింపబడితిమి. తద్వారా మేము విశ్వాసపాత్రముగా క్రీస్తుతో ఐక్యమై జీవించుచు భక్తి విశ్వాసములు కలిగి మానవులందరి రక్షణ కొరకు శ్రీసభలో కృషి చేయునట్లు కృపచూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీ రెక్కలే దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీ రెక్కలే దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెలా తీర్చగలను. నా తండ్రి నా దేవా, నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా.